ఈ ఒక్క డివిజబిలిటీ రూల్ తెలియకుండా మీరు అర్థమెటిక్ కానీ మ్యాథ్స్ కానీ చేస్తున్నారంటే చాలా టైం వేస్ట్ చేస్తున్నట్టే. ఎందుకంటే మ్యాథ్స్కి టేబుల్స్ ఎంత ముఖ్యమో దాని తర్వాత డివిజబిలిటీ రూల్స్ అంతే ముఖ్యం. అందులో అన్నిటికన్నా ముఖ్యమైన రూల్ ఇది. 7కి 11కి 13కి ఒకే ఒక్క రూల్తో మనం సింపుల్గా డివిజబిలిటీ టెస్ట్ చేస్తాం. చూడండి, ఫస్ట్ ఇచ్చిన నెంబర్ని 3 నంబర్స్గా ఒక్కొక్క పార్ట్గా విడగొడతాం. తర్వాత ఇప్పుడు ఎన్ని పార్ట్స్ ఉంది మనకు? 2 పార్ట్స్ ఉంది. 2 పార్ట్సే ఉన్నాయంటే మనం ఏం చేస్తాం? పెద్ద దాంట్లోంచి చిన్నది తీసేస్తాం. రైట్, పెద్ద దాంట్లోంచి చిన్నది అంటే 887 నుంచి 502 మైనస్ చేస్తాం. చేస్తే 583 385 అని ఒక నెంబర్ వచ్చింది. దీన్ని టెస్ట్ చేస్తాం మనం. 7తో టెస్ట్ చేస్తే 7 5s are 35, మళ్ళీ 35, 7 5s are 35 అంటే 7తో అవుతుంది. ఈ ఇచ్చిన నెంబర్ కూడా 7తో డివిజబుల్ అవుతుంది. అట్లనే 11తో టెస్ట్ చేద్దాం. 11 3s are 33, 11 5s are 55 అంటే ఇది 11తో కూడా డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ 13తో టెస్ట్ చేద్దాం. 13 2s are 26, 12 125 13తో పోదు అంటే ఇచ్చిన నెంబర్ మనకు 13తో డివిజబుల్ కాదు. నెక్స్ట్ ఇదొక పార్ట్. ఇక్కడ కూడా 2 పార్ట్స్ ఉన్నాయి. 2 పార్ట్స్ ఉన్నాయంటే పెద్ద దాంట్లో చిన్నది మైనస్ చేయడమే చేద్దాం. చేస్తే ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 8, ఇక్కడ 1 182 అనే నెంబర్ మనం టెస్ట్ చేద్దాం ఫస్ట్ 7తో. 7 2s are 14, 4 మిగిలింది 42, 7 6s are 42 అంటే ఇది 7తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ 11తో టెస్ట్ చేస్తే 11 1s are 11, 92 వచ్చింది అంటే ఇది 11తో డివిజబుల్ అవ్వదు, 11తో డివిజబుల్ కాదు. నెక్స్ట్ 13తో 13 1s are 13, 52 13 4s are 52 అంటే ఇది 13తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ 3 ఉంది, ఇంకొక పార్ట్ అంటే మొత్తం 3 పార్ట్స్ ఉన్నాయి. 3 పార్ట్స్ ఉంటే డిఫరెన్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? కుదరదు. కాబట్టి ఈ ఆల్టర్నేట్ అంటే ఏ రెండు పక్కన ఉన్నట్టు ఎప్పుడు యాడ్ చేయం. కాబట్టి దీనికి యాడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ప్లస్ 6 ఇది కూడా 537 అయింది. ఇప్పుడు ఇదొక పార్ట్. ఈ 2 పార్ట్స్ని మనం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే -537 0 వస్తుంది. 0 అంటే దేనితోనైనా డివిజబుల్ అవుతుంది. కాబట్టి ఇచ్చిన నెంబర్ 7తోని 11తోని 13తోని డివిజబుల్ అవుతుంది.